ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది సేమియా దోశ. ఈ సేమియా దోశని నేను యూట్యూబ్లోనే చూసి తయారు చేశాను. అయితే కాస్త ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం మార్చాను నేను. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు తినే టిఫిన్ల కన్నా కాస్త వెరైటీగా ఉంటుంది. ఓకేనండి. దీనికోసం లప్సీని ఒక తీసుకున్నా, అలాగే సేమియా కూడా తీసుకున్నా. ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే టమాటా, ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకున్నా. ముందుగా మిక్సీ జార్లోకి ఈ లప్సీ నూకని వేయించింది వేసుకుంటున్నాను. వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఈ లప్సీ నూక అంటే బన్సీ నూక కన్నా కాస్త పెద్దగా ఉందండి. కాస్త వెరైటీ గోధుమ నూకంట. ఓకే, దీన్ని కూడా పౌడర్ చేసేస్తాను కదా. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క, అలాగే టమాటాలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుంటున్నానండి. అప్పటికప్పుడు చేసుకునేది కదా, అందు గురించని పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, దోశ టెక్స్చర్ కూడా బాగుంటుంది అనమాట. ఓకేనండి, ఒక అరకప్పు పెరుగు వేసేసి దీనికి సరిపడా నీళ్లు కూడా వేసుకుని, అంటే పిండి బ్యాటర్కి నీళ్ళు ఎంత పడతాయో అంతా వేసుకుని మెత్తగా పిండి కింద రుబ్బేసుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోనే ఎర్రగా వేయించిన సేమియా తీసుకుంటున్నానండి. ఈ సేమియాని, ఈ లప్సీ నూక కూడా నేను చెరొకటి కూడా కప్పు కొలతలో తీసుకున్నాను నేను. ఓకేనండి, ఇప్పుడు ఈ సేమియాను కూడా కలిపేసుకుంటున్నా. ఇదైతే ఫ్రైడ్ సేమియా కాదండి, నేను మామూలు సేమియానే తీసుకొని ఫ్రై చేసుకున్నాను. మరి ఫ్రైడ్ సేమియా వేస్తే బాగుంటుందో లేదో నాకైతే తెలీదు. మీకు నచ్చితే ఆ ఫ్రైడ్ సేమియాను కూడా వేసుకోవచ్చు. ఇదంతా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. కాస్త మరీ గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా కాస్త ఎక్కువ నీళ్ళే వేసాను నేను. వేసి ఇప్పుడు మనం కలిపితే దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ విధంగా నీళ్లు వేసి కలిపేసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అండి. ఎందుకంటే ఈ లప్సీ నూక అంటే గోధుమ నూక అది నీరు పీల్చుకుంటుంది, అలాగే సేమియా కూడా నీరు పీల్చుకుని బాగా ఉబ్బుతాయి కదా, అందుకని. ఓకే, హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. ఓకేనండి, కలుపుదాం. చూసారుగా, ఇందాకలకి ఇప్పటికీ కూడా కాస్త డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు కాస్త వాటర్ కూడా వేసుకోవాలి. ఓకేనండి, దోసపిండి బ్యాటర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నా కెమెరా అయితే కాస్త బ్లర్ అయింది, ఏమనుకోవద్దు. ఓకే, సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు ప్యానం పెట్టేసుకొని, ప్యానం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని దోశ వేసేసుకోవడమే. ఇవైతే పల్చగా అయితే రావండి, కాస్త మీడియంలోనే వస్తాయి. కాస్త అంటుకుంటుంది కానీ పిండి అడ్జస్ట్ చేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, దోశ వేసేసిన తర్వాత ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వాడచ్చండి. మీకు నచ్చినట్టుగా మీరు ఏం తింటారో దాంతో వేసుకోవచ్చు. ఓకేనండి, ఆయిల్ వేసేసాను. బాగా వేగిపోయిన తర్వాత వెనక వైపు తిప్పుకుంటున్నాను నేను. పైన అంతా కూడా పిండి లేకుండా తెల్లగా అయిపోయిన తర్వాతే దోశను తిప్పుకోవాలి. ఓకేనండి, మంచి రంగుల్లో చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా దోశ అయితే మాత్రం. చూసారుగా, సేమియా అంతా బాగా పరుచుకుని ఎంత చక్కగా కనిపిస్తుందో దోశ అయితే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.